తుఫాన్ నేపథ్యంలోని 2-3 రోజుల ముందుగానే అధికార యంత్రాంగం విశాఖపట్నంలోని సమీక్షలు నిర్వహించింది. అదేవిధంగా ఈ రోజు అంటే కలెక్టరేట్ కార్యాలయంలోని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ గారితో ఉన్నాము. ఆయన ప్రజలకి అప్రమత్తమైన చర్యలను నేను తీసుకున్నాము, సో పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. నిన్న ఈరోజు జరిగిన ఈ తుఫాన్ వల్ల కురిసిన వర్షం వల్ల దాదాపు 14 నుంచి 15 సెంటీమీటర్ మన విశాఖపట్నం జిల్లాలో నమోదైంది. ఈ వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో చెట్లు పడిపోవడం, అదేవిధంగా 1-2 చోట్ల కొండ జారడం ఇదంతా కూడా జరిగినాయి. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు మనం చేపట్టాము. అక్కడ ఉన్న లోకల్ స్థానిక అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు. అక్కడ స్పాట్కి వెళ్ళి వాళ్ళని అవగాహన కల్పించడం, వాళ్ళని వేరే రిలీఫ్ క్యాంప్కి షిఫ్ట్ చేయడం అన్నీ కూడా జరిగింది. దాదాపు 8 రిలీఫ్ క్యాంప్స్ ఆల్రెడీ ఫంక్షన్ అవుతున్నాయి. దాంట్లో 61 మంది ప్రస్తుతం రిలీఫ్ క్యాంప్స్లో ఉన్నారు. ఇంతే కాకుండా మన మల్కాపురం ప్రాంతంలో ఏకేసీ కాలనీ పరిధిలో కొంత నీళ్లు రావడం జరిగింది. అక్కడ కూడా ఉన్న ప్రజల్ని దగ్గర ఉన్న రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేసే కార్యక్రమం ప్రస్తుతం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా ఎన్ని రోజులు ఉండాలని అనుకున్న రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళు ఉండి అక్కడ వన్స్ సిచ్యువేషన్ నార్మల్ అయ్యాక వెళ్లే విధంగా మనము భోజన ఏర్పాట్లు, మిగతా ఏర్పాట్లు కూడా వాళ్ళకి చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ప్రజలందరినీ కోరేది ఏంటంటే, మీరు దయచేసి బయట రాకుండా మీరు ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము. అప్పటికప్పుడు మధ్యలో వర్షం లేకుండా గ్యాప్ రావచ్చు, కానీ తీరం దాటేదాకా మనకి ఎక్కువ వర్షం, ఎక్కువ గాలి ఉండే అవకాశం ఉంది. గాలిలో అయితే దాదాపు 70 నుంచి 80 km/h వేగంతో వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చెట్లు విరిగిపడే అవకాశం ఉంది. అదేవిధంగా ఎలక్ట్రిక్ పోల్స్ కూడా విరిగిపడే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదనే ఉద్దేశంతో మనము ఈ ప్రయత్నం చేస్తున్నాము. దానికి మీరు అనుకూలంగా సహకరించవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాము. అదేవిధంగా తీర ప్రాంతానికి ఎవరు వెళ్ళవద్దని ఈ సందర్భంగా కోరుతున్నాము. దర్ ఇస్ అ టెండెన్సీ యంగ్స్టర్స్ వచ్చి చూడడం, ఇదంతా మనం గతంలో చూసాము. యంగ్స్టర్స్ అందరినీ దయచేసి మీరు ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము. ఆర్కే బీచ్ కానీ, కృషికొండ కానీ ఎక్కడ కూడా మనము ఎంట్రీ పర్మిట్ చేయట్లేదు. దయచేసి మీరు రావద్దని ఈ సందర్భంగా కోరుతున్నాము. సార్, తుఫాన్ సంబంధించి ఇప్పటివరకు అప్డేట్ ఏంటి? తుఫాన్ మనకి చూస్తే దాదాపు విశాఖపట్నానికి సౌత్ ఈస్టర్న్ డైరెక్షన్లో ఉంది. అరౌండ్ 300 to 350 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈరోజు లేట్ ఈవినింగ్ నుంచి నైట్ మధ్యలో ఈ తుఫాన్ కాకినాడకు, మచిలీపట్నం మధ్యలో, కాకినాడకు దగ్గర తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎక్కువ వర్షం నమోదు కాబోయే అవకాశం ఉంది. సరే, ఈ నేపథ్యంలో ప్రజలకు మీరు ఏం సూచన? ప్రజలందరూ కూడా అనవసరమైన ట్రావెల్ని అవాయిడ్ చేయాల్సిగా కోరుతున్నాము. మీరు దయచేసి మీరు ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాము. రేపు కూడా మనము వివిధ విద్యాశాఖ సంబంధించిన సంస్థల అన్నిటికీ కూడా మనము సెలవు ఇవ్వడం జరిగింది. బోత్ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉండవలసిగా, ఇంక్లూడింగ్ ద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, కాలేజెస్ కూడా మనం సెలవు ప్రకటించడం జరిగింది. దయచేసి మీరు అందరూ కూడా ఇంట్లోనే ఉండవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.